హాయ్, వెల్కమ్ టు రేణుకాస్ వరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది అని చెప్దాం అనుకున్నా, కానీ ఆ రోజు వీడియో అప్లోడ్ చేయలేదు. సారీ అండి అందరికీ. ఇది వచ్చేసి ఉగాది రోజు తెచ్చుకున్న మామిడికాయ రోటి పచ్చడి చేస్తున్నాం. ఉగాది పచ్చడి చేయాల్సింది మామిడికాయ రోటి పచ్చడి అయిపోయింది. మీలో ఎంతమందికి ఇలాగా ఫెస్టివల్స్ అప్పుడు ఇలాగ జరిగిద్దో నాకు కామెంట్ చేయండి. అంటే జరుపుకుందాం అనుకుంటా, జరుపుకోలేము. నాకు కామెంట్ చేయండి. ఇదైతే ఈ ఇయర్కి కొత్త పచ్చడి అండి. మీలో ఎంతమంది ఈ కొత్త పచ్చడి తిన్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఈ ఇయర్కి ఇదే ఆ ఉగాది పచ్చడి చేసుకుందాం అనుకున్న మామూలు పచ్చడి రోటి పచ్చడి అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు కొంచెం కల్లుప్పు తీసుకోండి, దాన్ని రోట్లో వేసి అది మెత్తగా అయ్యేదాకా నూరుకొని దాంట్లోనే మామిడికాయ ముక్కలు వేసి అవి కూడా కొంచెం మెత్తగా అయ్యేదాకా నూరి దాంట్లోనే కొంచెం జీలకర్ర, కొద్దిగా కారం, కొంచెం మెంతిపిండి, కొంచెం ఆవపిండి మొత్తం వేసి నూరుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని లాస్ట్లో వేసుకుంటే కొంచెం కచ్చా బచ్చాగా నూరుతాం కదా, కొంచెం మన నోటికి తగులుతూ ఉంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. మేమైతే అలాగే చేసాం. ఇదన్నీ బాగా మిక్స్ అయ్యేదాకా కలుపుకొని తర్వాత అది ఎత్తి పెట్టేసుకొని ఒక బాక్స్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ వేసుకోండి. వేసుకున్న తర్వాత రోట్లో ఎంతమంది అన్నం వేసుకొని కలుపుకొని తింటారో నాకు కామెంట్ చేయండి. మేమైతే మా నాన్నమ్మ అలాగే చేసేది. మేము చిన్నప్పుడు రోట్లో అన్నం వేసి కలిపేసి తలొక ముద్ద పెట్టేది మేము పిల్లలందరికీ, మా అన్నయ్య వాళ్ళకి, మా అక్క వాళ్ళకి, మాకు. ఇప్పుడు కూడా అలాగే చేసింది. రోటి పచ్చడి ఇలాగ పెట్టి చాలా రోజులు అవుతుంది. అమ్మ తీసుకురా అన్నం అంటే తీసుకొచ్చాను. మీలో ఎంతమంది తిన్నారో, ఇలా ఎంతమందికి స్వీట్ మెమొరీస్ ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అబ్బా, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా కలిపేసుకొని తలొక ముద్ద తినేసి వచ్చి మామిడికాయ పచ్చడికి పోపు పెట్టేసుకోండి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, మీ దగ్గర ఉంటే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోండి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకోలేదు. అంటే మా బాబు వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. వేసుకొని తాలింపు పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో ఒకసారి ట్రై చేయండి ఈ కొత్త పచ్చడిని. మీరే అంటారు సూపర్గా వచ్చింది అక్క అని నాకు కామెంట్ చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఉంటా, బాయ్.